వినాయక నిమజ్జనం వేళ భాగ్యనగరం మొత్తం కూడా రంగుల హంగులతో కలకల్లాడిపోతోంది. ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోతోంది. ఎటు చూసినా సరే వినాయక నిమజ్జన సందడే కనిపిస్తోంది. భాగ్యనగరం నలుమూలల నుంచి కూడా తరలి వస్తున్నటువంటి వినాయకులతో హుస్సేన్ సాగర్ తీరం ఒకవైపు జాతరను తలపిస్తోంది. అలాగే మరొక వైపు ఎన్టీఆర్ మార్గ్ లో కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వేలాదిగా గణనాయకులు నిమజ్జనానికి తరలి వస్తున్నటువంటి దృశ్యాలతో అక్కడ ఎన్టీఆర్ మార్గ్ మొత్తం నిండిపోయింది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? పూర్తి అప్డేట్ మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు లైవ్ లో. ప్రేమ్, ఓవర్ టు యు. ప్రస్తుతం ఏదైతే ఈ యొక్క వినాయక సాగర్ సమీపంలో విద్యుత్ దీపాల కాంతిలో పూర్తిగా వెలుగుతున్నటువంటి ఈ యొక్క ప్రస్తుత విజువల్స్ మనం చూస్తున్నాం. ఏదైతే ఈ యొక్క వినాయక చవితికి సంబంధించినటువంటి సంబరాలను ఎంతో ఘనంగా నిర్వహించుకున్నటువంటి హిందువులంతా కూడా చివరగా ఈ యొక్క నిమజ్జనానికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని కూడా శోభయాత్రతో భారీ ఎత్తున ర్యాలీగా తీసుకొచ్చేటువంటి వినాయకులను తీసుకొచ్చి ఇక్కడ నిమజ్జనం చేసే కార్యక్రమాన్ని కూడా ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా చెప్పాలంటే నగర నలువైపుల నుంచి వస్తున్నటువంటి భారీ విగ్రహాలు కూడా అన్ని అయితే ఈ యొక్క వినాయక సాగర్ సమీపానికి చేరుకుంటున్నాయని కూడా చెప్పుకోవచ్చు. అయితే పొద్దున్న నుంచి కాస్త మందకోడిగా సాగినటువంటి ఈ యొక్క వినాయక నిమజ్జన కార్యక్రమాలు కూడా ఈరోజు ఈవినింగ్ అయ్యే కొద్దిగా కూడా ఈ యొక్క వినాయకుల వచ్చేటటువంటి వినాయక విగ్రహాలను తీసుకొచ్చేటువంటి సంఖ్య పెరుగుతుందని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే ఏదైతే వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి ఒకటి ఈ ఖైరతాబాద్ ఫ్లైఓవర్ నుంచి వచ్చేటువంటి ఒక మార్గం నుంచి వచ్చేటటువంటి విగ్రహాలు ఏదైతే భారీ విగ్రహాలు ఒక ఎన్టీఆర్ మార్గ్ సైడ్ కూడా తరలిస్తున్నారు. ఆ తర్వాత చిన్న చిన్న విగ్రహాలు కూడా నక్లెస్ రోడ్ వైపు ఏర్పాటు చేసినటువంటి క్రేన్ల ద్వారా కూడా ఒక నిమజ్జన కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత ఏదైతే మౌంజా మార్కెట్ అలాగే ఓల్డ్ సిటీ నుంచి వచ్చేటువంటి ఈ మార్గం నుంచి వచ్చేటువంటి వాటినేమో ఇక్కడ మన ఏదైతే ఈ తెలుగు తల్లి ఫ్లైఓవర్స్ దగ్గర నుంచి కూడా వస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క నలువైపుల నుంచి వచ్చేటువంటి ఒక భారీ విగ్రహాలు కావచ్చు, చిన్న చిన్న విగ్రహాలు కూడా చాలా వరకు కుటుంబాలు వారి యొక్క అపార్ట్మెంట్లలో కావచ్చు కూడా షాపుల్లో కూడా ఏర్పాటు చేసుకున్నటువంటి చిన్న చిన్న విగ్రహాలను కూడా కుటుంబ సమేతంగా భారీ ర్యాలీగా కూడా చిన్న చిన్న కార్లలో ఆటోలలో కుటుంబ సమేతంగా కూడా తీసుకొచ్చి ఇక్కడ నిమజ్జన ప్రక్రియ కూడా పూర్తి చేసుకోవడానికి కూడా వస్తారని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ నేపథ్యంలో ఈ యొక్క దృశ్యాలను కూడా చూడడానికి నగర వ్యాప్తంగా కాకుండా కూడా ఇతర రాష్ట్రాల నుంచి కూడా అలాగే నార్త్ ఇండియన్స్ కూడా ఎక్కువగా ఈ యొక్క నిమజ్జన కార్యక్రమాన్ని తిలకించేందుకు కూడా ఇక్కడికి వస్తారని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ యొక్క నిమజ్జన కార్యక్రమాన్ని కూడా ఎంతో విశిష్టంగా జరుపుకునేటటువంటి మన హిందువులలో కూడా ఈ యొక్క ముఖ్యంగా ఏదైతే ఈ యొక్క నిమజ్జన కార్యక్రమానికి సంబంధించి ఎంతో భక్తి శ్రద్ధలతో ఇన్ని రోజులు పూజా కార్యక్రమాలు నిర్వహించి ఈ యొక్క నిమజ్జన కార్యక్రమాన్ని కూడా నిర్వహించేందుకు కూడా చాలా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. దానికి అవసరమయ్యే విధంగా కూడా ఏదైతే శోభయాత్రకు సంబంధించినటువంటి ఆ యొక్క వెహికల్ని కూడా పూర్తి స్థాయిలో మంచిగా వాటిని డెకరేట్ చేసుకొని ఆ యొక్క దాంట్లో కూడా మేళతాళాలతో బ్యాండ్ చప్పుట్లతో ధూమ్ధామ్ డ్యాన్సులతో కూడా ఈ యొక్క వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని కూడా తీసుకొస్తారని కూడా చెప్పొచ్చు. అయితే ప్రస్తుతం ఏదైతే ఈ యొక్క డైవర్షన్ ఉన్న నేపథ్యంలో కూడా కాస్త ఆ యొక్క వినాయకులని కూడా పంపించే విధానంలో కాస్త ఒక్కొక్కసారి కాస్త డిలే జరుగుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. అటు ట్యాంక్ బండ్ వైపు పంపించినటువంటి కొన్ని విగ్రహాల నేపథ్యంలో కూడా అటు పంపించినటువంటి కొన్ని విగ్రహాలను మిగతా విగ్రహాలను కూడా ఈ దారి వెంటనే తీసుకొచ్చినటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. ఎట్ ఏ టైం ఒక 10 నుంచి 15 విగ్రహాలను కూడా ఎట్ ఏ టైం అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా విడుదల చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. ఈ యొక్క విగ్రహాలన్నీ కూడా ఈ యొక్క ఏదైతే వినాయక సాగర్ దగ్గరికి సమీపంలో చేరుకునే వెంటనే కూడా ఎలాంటి ఆలస్యం కూడా జరగకుండా ఉండేందుకు కూడా తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి రెడీగా ఉన్నటువంటి క్రేన్ల ద్వారా ఈ యొక్క నిమజ్జన కార్యక్రమాన్ని కూడా పూర్తి చేస్తారని కూడా చెప్పవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే ఏదైతే ఈ యొక్క వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని తిలకించడానికి మాత్రం రాష్ట్ర నలుమూలల నుంచి యొక్క పూర్తి స్థాయిలో చాలా మంది భక్తులు కూడా ఇక్కడికి వచ్చి ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని కూడా ఎంజాయ్ చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఈరోజు సుమారు అర్ధరాత్రి వరకు కూడా ఈ యొక్క నిమజ్జన కార్యక్రమం కొనసాగే అవకాశం కూడా ఉండబోతుందని కూడా చెప్పుకోవచ్చు. నల్వి రైట్ ప్రేమ్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్. రైట్, అది ఎన్టీఆర్ మార్గ్ దగ్గర ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి. మనం